ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. కార్తీక పురాణం రోజుకు ఒక అధ్యాయం అయితే గనక నేను చదివి వినిపిస్తున్నాను కదా. దీనివల్ల చదివినను వినినను కార్తీక మాసం ఫలితం అయితే గనక లభిస్తుంది అనమాట. చదివిన వారికి వినిన వారికి కూడా ఇదే ఒకే రకమైన పుణ్యఫలం లభిస్తుంది. నేను వినిపించాలి అన్న సంకల్పంతో అయితే గనక ఇదైతే గనక చదువుతున్నాను. ఈ రోజు 9వ అధ్యాయం గురించి చదువుకుందాం. విష్ణు పార్షద యమదూతల వివాదం. అంటే మనకి 8వ అధ్యాయంలో ఆ అదే వైకుంఠం తీసుకువెళ్ళటానికి విష్ణు భక్తులు వచ్చారు కదా, నారాయణ నారాయణ అని అనుకుంటాకి దాని కంటిన్యూషన్. ఈ కథ వినాలని నాకు కూడా ఆతృతగా అయితే కనుక ఉందన్నమాట. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతులము వైకుంఠం నుండి వచ్చితిమి. మీ ప్రభుయోగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్మలను తీసుకుని రమ్మని మిమ్మల్ని పంపాను అని ప్రశ్నించరు. అందుకు జవాబుగా యమదూతులు, విష్ణుదూతులారా, మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనంజయాది వాయువులు రాత్రింబవలు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినము మా ప్రభు కడక వచ్చి విన్నవించుచుందరు. మా ప్రభులు వారి కార్యకలాపంలో చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులు ఎటువంటి వారో వినుడు. వేదోక్త సదాచారములు విడిచి వేద శాస్త్రములు నిందించువారును, గోహత్య బ్రహ్మ హత్యాది మహాపాపములు చేసిన వారు, పరస్త్రీలను కామించిన వారును, పరాన్న బుక్కులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను కులవృత్తి తిట్టి హింసించు వారును, జీవహింస చేయువారును, దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును, జారత్వం చౌరత్వం చే భ్రష్టులకు వారును, ఇతరులు ఆస్తిని స్వాహా చేయువారును, శిశుహత్య చేయువారును, సరన్న వారిని కూడా వదలకుండా బాధించువారును, చేసిన మేలును మరిచి కృతజ్ఞులను, పెండ్లిండు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలే వారును పాపాత్ములు. వారును మరణించగానే తన కడకు తీసుకొని వచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని యమధర్మరాజు గారి ఆజ్ఞ. అది అటులుండగా ఈ అజామిలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనే కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరసలు లేక సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణులోకములకు ఎట్లు తీసుకుని పోదురు అని అడుగుగా విష్ణుదూతులు, ఓ యమకింకరులారా, మీరెంత అవివేకులు, మీకు ధర్మ సూక్ష్మం తెలియదు. ధర్మ సూక్ష్మములు ఎట్టువో చెప్పేదను వినుడు. సజ్జనులతో సహవాసం చేయవారును, దాన ధర్మములు చేయవారును, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామదానం చేయవారును, అనాథ ప్రేత సంస్కారములు చేయవారును, తులసీవనమును పెంచువారును, తాటకములు త్రవ్వించువారును, శివకేశవులను పూజించిన వారును, సదా హరినామ స్మరణ చేయువారును, మరణకాలమందు నారాయణను గాని, శ్రీహరి అని గాని, శివ అని గాని, శివుని గాని స్మరించిన వారును, తెలిసి కాని తెలియక గాని మీరు ఏ రూపమున హరినామ స్మరణ చేయబడిన వారును పుణ్యాత్ములు. కాబట్టి అజామిలుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణాన్ని స్మరించుచు చనిపోయేను గాన మేము వైకుంఠమును తీసుకుని పోవుదము అని పలికిరి. అజామిలుడు విష్ణుదూతులు యమదూతల సంభాషణ ఆలకించి ఆశ్చర్యం ఉంది. ఓ విష్ణుదూతులారా, పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీ నారాయణ పూజ గాని, వ్రతములు గాని, ధర్మములు గాని చేసి ఎరుగును. వర్ణాశ్రములు విడిచి కులభ్రష్టుడై నీచుకులం కాంతలతో సంసారం చేతిని. నా కుమారి అందున్న ప్రేమచే నారాయణ అని అన్నంత మాత్రాన నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకుని పోవచున్నారు. ఆహా, నేనెంత అదృష్టవంతుడును, నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచు సంతోషముగా విమానం ఎక్కి వైకుంఠముకి ఏగను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసే గాని తెలియక గాని నిప్పును ముట్టిన నెట్టులో బొబ్బలెక్కి బాధ కలిగించును అట్టులే శ్రీహరినామమును స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షమును పొందరు. ఇది ముమ్మాటికి నిజము. నవ అధ్యాయము 9వ రోజు పారాయణ సమాప్తము. ఈ పారాయణ మనకి 9వ అధ్యాయంలో తెలిసి గాని తెలియక గాని హరినామ స్మరణ గాని, శివనామ స్మరణ గాని, నారాయణను గాని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వాళ్ళు చేసిన పాపాలన్నీ పటాపంచలైతే గనక అయిపోతాయంటారు అన్నమాట. కాబట్టి వాళ్ళని వీళ్ళని దూషించే బదులు ఏదో ఒక నామాన్ని అలవాటు చేసుకోండి. నేను ఈ 3 నామాలు అనగానే నేను తుమ్మినప్పుడో దగ్గినప్పుడో రామ అని చెప్పైతే కనుక అనుకుంటాను అనమాట. అలాగా మీరు కూడా ఏదో ఒక నామాన్ని అలవాటు చేసుకొని మీరు కూడా మీరు చేసిన పాపాలు ఏమైనా అంటే తెలిసి గాని తెలియక గాని చేసిన పాపాలు ఉంటాయి కదా, వాటి నుంచి అయితే గనక విముక్తి పొందగలుగుదాం. ఇది 9వ అధ్యాయం యొక్క వృత్తాంతం. ఓం నమః శివాయ.